హాయ్ అండి. కోర్స్ అయితే చాలా బాగుంది. సో, మార్కెట్ సైకాలజీ ఎలా ఉండుద్ది? ఓకే. సో, ఆహ్, ఇన్వెస్టర్ అనేవాడు ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు? స్టాక్ లైఫ్ సైకిల్ ఏంటి? ఆహ్, ఏమంటారు? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? సో, రైట్ స్టాక్ సెలక్షన్ ఎలా చేసుకోవాలి? దాని కన్సాలిడేషన్ పీరియడ్ ఎన్ని డేస్ అంటే ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఉండుద్ది? ఓకే. షార్ట్ టర్మ్‌కి అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి? సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఫండమెంటల్స్ మీద అనాలిసిస్ చేయాలా వద్దా? సో, టోటల్ నేను ఇంతకుముందు నేర్చుకున్నాను. సో, బేసిక్‌గా అంటే చార్ట్ ప్యాటర్న్స్ ఎక్కడ మనం అప్లై చేయాలి అది అనేసి కొంచెం నాకు టఫ్ అనిపించేది. సో, నేను రైట్ స్ట్రాటజీ కోసం వెతుకుతున్నా. నేను ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి సంథింగ్ అది ఇండికేటర్స్, ఇది ఇండికేటర్స్ యాడ్ చేసి సో, రూల్స్ సెట్ చేసుకుందాం అనేసి ట్రై చేస్తున్న టైంలో సంథింగ్ ఒక 2, 3 మంత్స్ బ్యాక్ మీది యూట్యూబ్ ఛానల్ చూసాను. సో, డైలీ ఫాలో అవుతున్నా. సో, నాకు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. సో, డౌట్ వచ్చింది. సో, బేసిక్‌గా మార్కెట్‌లో ఎవరు స్ట్రాటజీ రిలీవ్ చేయరు. ఎందుకంటే మనీ ఎర్నింగ్ స్ట్రాటజీ ఎవరు రివీల్ చేయరు. అందుకు నేను మిమ్మల్ని కూడా చాలా సార్లు అడిగాను. సో, మీరు చెప్పిన ఆన్సర్ నాకు సాటిస్ఫై అయింది. సో, బేసిక్‌గా ఏంటంటే స్ట్రాటజీ తెలిసినంత మాత్రాన మనీ ప్రింట్ చేయలేరు. అండ్ మనీ ఎర్న్ చేయలేరు. సో, దాన్ని ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్తారు, అందరూ బీటెక్ చేస్తారు, కానీ అందరికీ జాబ్స్ రావు, లేదంటే అందరూ ఒకే పాత్రలో ఉంటారు. ఓకే. ఆ స్కిల్ని ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో లేకపోతే ఎక్కువ ట్రైన్ అవుతారో వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది పర్ఫెక్షన్ వచ్చింది. సో, నాకు ఇంకా అది ఆన్సర్ కరెక్ట్ అనిపించింది. ఓకే. అంతే నేర్చుకున్నంత మాత్రాన ఏంటిది మనీ ఎర్న్ చేయలేరు. సో, రైట్ వేలో ఎలా అప్లై చేయాలి, రైట్ దాని రూల్స్ కరెక్ట్గా ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది. సో, ఆ స్ట్రాటజీ నాకు ఈరోజు దొరికింది యాక్చువల్గా. సో, ఐ ఫీల్స్ వెరీ హ్యాపీ. చార్ట్ ఓపెన్ చేయగానే ఐడెంటిఫై చేయగలిగారా లేదా? ఇప్పుడు నేను చార్ట్ ఓపెన్ చేయగానే అది ఇన్వెస్టింగ్ కోసం తీసుకోవాలా, లేకపోతే షార్ట్ టర్మ్ కోసం తీసుకోవాలా? ఒకవేళ షార్ట్ టర్మ్ తీసుకుని నాకు ఏదైనా ఒకవేళ చార్ట్లో ఎగ్జిట్ అవ్వకపోయినా కానీ సో లాంగ్ టర్మ్లో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. సో, మల్టిపుల్ స్ట్రాటజీ యూస్ చేసే కంటే ఈ సింగిల్ స్ట్రాటజీతో మనం సక్సెస్ అవ్వచ్చు అనేసి కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే మార్నింగ్ కి ఈవినింగ్ కి మీలో మీరు తేడా ఐడెంటిఫై చేయగలరా? ఈ స్ట్రాటజీ తెలిసిన తర్వాత నేను మొత్తం మైండ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంతా మైండ్ అంతా ఇంకా దీనికి స్టిక్ అయిపోయింది. నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో, అంటే మీరు చెప్పారు యాక్చువల్లీ ఇప్పుడు స్టాక్ 0 to 100 రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ 10 లాస్ట్ 15 లైక్ 10 మంది కాదనుకున్నప్పుడు మిగతా 80% మనం రన్ అంటే ప్రాఫిట్ తీసుకోవచ్చు అనేసి. సో, నాకు ఈ స్ట్రాటజీలో అది కనిపిస్తుంది. అది కనబడింది లేదు మెయిన్ అది కనిపిస్తుంది. సో, చాలా మంది ఏంటంటే బాటమ్ అయిపోయింది తీసేసుకుందాం, బాటమ్ అయిపోయింది దీన్ని రివర్స్ అయింది అనేసి అనుకుంటారు, కానీ కాదు. సో, దానికి సర్టెన్ రూల్స్ ఉన్నాయి. సో, ఆ రూల్స్ అప్లై చేసినప్పుడు ఆ రూల్స్ ఫాలో అయినప్పుడు మనం రైట్ ఎంట్రీ ఎక్కడ అనేది తెలుస్తుంది, రైట్ ఎగ్జిట్ అనేది కూడా మనకి తెలుస్తుంది. సో, బై ఆన్ డిప్స్ అనే సంగతి యావరేజింగ్ ఎలా చేయాలో తెలిసిందా మెయిన్ అది తెలిసింది. సో, బై ఆన్ డిప్స్ అంటే ఏంటి, ఓకే, బయట మార్కెట్ మాట్లాడే మాటలేంటి, సో యావరేజింగ్ ఎలా చేయాలి, ఏ టైం ఫ్రేమ్ లో చేయాలి, ఓకే, ఇన్వెస్టింగ్ లో వెళ్ళినప్పుడు దాన్ని మనకి ఎక్కడ వేరే చోట ఆపర్చునిటీ వస్తుంది, అంటే వేరే టైం ఫ్రేమ్ లో ఆపర్చునిటీ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యావరేజ్ చేయొచ్చు అది అనేసి నాకు బాగా క్లారిటీ వచ్చింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మీట్ అవడం చాలా హ్యాపీ. ఎలా ఉంది సార్ కోర్స్? చాలా దూరం నుంచి వచ్చారు మీరు, చాలా కష్టపడి. అవును సార్, చాలా బాగుంది కోర్సు. అసలు ఎన్నో కోర్సులు మనం అటెండ్ అవుతాం, కాకపోతే అక్కడ చేసిన తర్వాత కూడా కాన్ఫిడెన్స్ రాలేదు. ఇప్పుడు మీరు ఇది కోర్స్ చేసిన తర్వాత ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అసలు మనం ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అని చెప్పి థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. కాన్సెప్ట్ క్లియర్ గా మీకు అర్థమైందండి, నీట్ గా చాలా చాలా బాగా అర్థమైంది సార్. మీలో మీరు తేడా తెలిసిందా మీకు మార్నింగ్ కి? అవును, తేడా తెలిసింది సార్. కాన్సెప్ట్ యావరేజింగ్ ఎప్పుడు చేయాలి, మనం యావరేజింగ్ అంటే మనం పడినప్పుడు చేస్తాం అనుకుంటాం, కాకపోతే అది యావరేజింగ్ కాదని చెప్పి చెప్పద్దు. ఒరిజినల్ యావరేజింగ్ కాదు, రియల్ యావరేజింగ్ ఏంటి, రియల్ యావరేజింగ్ ఏంటి ఎలా చేయాలో తెలిసింది తెలిసింది. అంటే ఓవరాల్ క్లాస్ అలాగ అనిపించింది, అండర్స్టాండబుల్ గా, సింపుల్ గా ఉందా లేదా? మనం ఏంటి మన ట్రేడింగ్ దాని సింప్లిసిటీ మెయిన్. అవును, చాలా సింప్లిసిటీ. మనం ఇండికేటర్స్ ఏదో వాడేస్తాం అవన్నీ కాకుండానే అసలు ప్రైస్ బట్టి దాన్ని మనం ఎక్కడ ఉంది, ఏమవుద్ది, నెక్స్ట్ ఫ్యూచర్లో అది ఎక్కడికి వెళ్ళిద్ది, ఒక క్లారిటీ పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది క్లారిటీ మనకి మెయిన్ కావాలి. అది కోర్స్ వల్ల వచ్చిందా? అవును సార్, పోర్ట్ఫోలియో మన వాచ్ లిస్ట్లో ఉండాలా, లేకపోతే తీసేయాలా, ఆ స్టాక్ ఎక్కడ ఉండాలి, వెయిటింగ్లో ఉందా, అంతా తెలిసింది కదా. ఒక్కొక్క చార్ట్ చూస్తే మనకు అర్థమైంది.
ఫేస్ లో తెలిసిపోతుంది అనమాట అదే. అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సో మచ్. ఓకే, మనం నిఫ్టీ చార్ట్లోకి వచ్చాము. ఇప్పుడు వన్ డేలో చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి 1 అవర్ తీసుకెళ్తాను. సో ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది కదా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో ఏంటంటే అక్కడి నుంచి కింద నుంచి మంచి బయింగ్ వచ్చింది. ఓకే, మీరు నెట్లోని ఎఫ్ఐఐడిఐ బయింగ్ రేషియో చూసుకుంటే అది నెగిటివ్లోనే ఉంది. కానీ సో ఏదైతే నేను చెప్తాను ఇన్విజిబుల్ హ్యాండ్స్ ఉంటాయి కదా, అందులో ఎవరో వాళ్ళు బై చేశారు. ఓకే, ప్రైస్ పైకి వచ్చింది. ఎఫ్ఐడిఐ ఈ క్యాండిల్కి అసలు మైండ్లో పెట్టుకోకండి, తీసారు. ఇక్కడి నుంచి ఏంటి అంటే, సో మెయిన్ లెవెల్ ఏంటి ఉందంటే వీక్లీ క్యాండిల్లో ఈ ఏరియా కనబడుతుంది కదా. సో ఈ ఏరియాకి ఇది వచ్చేస్తే 21,700 800 ఈ మధ్యలో ఈ రేంజ్. అంటే ఏదైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు, ఈ ఏరియా క్రాస్ చేసింది కిందకి అంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక లొకేషన్ తెలిసిపోద్ది అన్నమాట. అంటే అది వస్తే అక్కడ ఆ ఏరియా నుంచి కరెక్షన్ ఎంత అవుతుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, ఏంటి మొత్తం అన్ని మనకి అర్థమవుతుంది. ముందు అక్కడ రావాలి. సో ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కంప్లీట్. ఓకే, బౌన్స్లు మంచి మంచివి రావచ్చు. అసలైన బౌన్స్ ఏంటంటే ఇదే. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా మీరు అనాలిసిస్ 1 అవర్లో క్యాండిల్ కానీ ఇంట్రాడే కానీ చేయడానికి కుదరదు. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్లీ ఓవర్సోల్డ్ అయిపోయింది. ఓకేనా, ఈ ఏరియా నుంచి బౌన్స్ ఎప్పుడైనా వచ్చేవచ్చు. మనం ఏమనుకుంటున్నాం కిందకి రావాలి, ఆ లెవెల్ వస్తుంది కాదంటలేదు. కానీ ఏంటంటే అంతకుముందు ఒక బౌన్స్ వస్తే మెయిన్ అది కదా. ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ అయిపోయింది మార్కెట్ యాక్చువల్లీ. ఓకే, ఒక బౌన్స్ వచ్చింది అంటే ఈ ఏరియా 23,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ సస్టైనబుల్ బౌన్స్ ఏదైతే ఉందో, ఒక మంచి బౌన్స్ అనేది మార్కెట్ ఇక్కడి నుంచి వచ్చినా సరే పర్లేదు, ఒక లైఫ్ తక్కువ ఉంటుంది. కానీ ఏదైతే మనం లెవెల్ మాట్లాడుకున్నాం ఇందాక, ఈ లెవెల్ ఉంది కదా 21,700 800 ఆ రేంజ్ నుంచి వచ్చి బౌన్స్ ఏదైతే ఉందో అరౌండ్ 1 or 2 months కంప్లీట్ అంటే సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. అంటే ఇది బీషేప్ రికవర్లో స్ట్రైట్గా వెళ్ళిపోద్దని కాదు, సైడ్ వేస్ అవుతుంది. ఒక మంచి బౌన్స్ సైడ్ వేస్ అవుతుంది. సో ఆ టైంలో మనం అనాలిసిస్ కరెక్ట్గా చేయొచ్చు అనమాట. ఈ టైంలో ఏంటంటే ఇది అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉండిపోయింది, కానీ ఓవర్సోల్డ్ మార్కెట్ బౌన్స్ అయితే రావచ్చు ఇందులో. సో మనం ఏం చేయాలంటే పొజిషన్ క్యారీ అనేది చేయకూడదు. ఇప్పుడు పొజిషన్ క్యారీ అనేది చేయకుండా ఇంట్రాడే స్టైల్లో మనం మీరు ఏదైతే మీ ట్రేడింగ్ సెటప్ ఉందో దానిలో ఈజీగా చేయొచ్చు అనమాట. ఓన్లీ ఇంట్రాడే అంటే క్యారీ చేస్తే మన ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అది ఎప్పుడు ఫ్లిప్ అయిపోతే చెప్పలేము, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కరెక్షన్ కదా. మనం ముందే మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సేమ్ పొజిషన్ కింద నుంచి క్యాండిల్ పైకి. ఓకే, వీక్లీలో చూస్తే ఈ లెవెల్ పెండింగ్ ఉంది అరౌండ్ 48,000 48 బిలో ఆ టైప్లో. సో ఇది ఇంత తొందరగా షార్ప్గా అయితే పడింది, కానీ ఇంత తొందరగా వచ్చేయాలనే ఛాన్సే లేదు. వస్తుందో రాదో అది వేరే విషయం, కానీ అంత ఆదరాబాదరాగా అయితే వచ్చే అక్కర్లేదు. ఓకేనా, కానీ లెవెల్ అయితే కరెక్ట్గా కనబడుతుంది. ఈ లెవెల్లో మనకి ఎగ్జాక్ట్లీ తెలిసిపోద్ది అనమాట. ఒకవేళ వస్తే లేకపోతే బౌన్స్ అయినా రావచ్చు. బౌన్స్ నుంచి కిందకి ఏదర్ ఈ కిందకి రావడం లేకపోతే బౌన్స్. ఒక మంచి బౌన్స్ కొంచెం వచ్చింది అనుకోండి ఏరియా పైకి. సో ఏ బౌన్స్ ఎందులోనైనా బౌన్స్ వచ్చేది అది ఫాల్స్ అయ్యి ట్రెండ్ రివర్సల్ అయితే కాదు. కిందకు వస్తే అది ట్రెండ్ కరెక్ట్ అని అర్థం, పైకి వెళ్తే ఫాల్స్ మూవ్ అని అర్థం. ఓకే, దీనిలో కూడా ఇంట్రాడే స్టైల్లో ఏదైనా మీకు సెటప్ ఏదైనా ఉంటే మీకు మంచిది. ఓకే, మీకు అర్థమైంది మంచి సెటప్ ఉంటే ఆ టైంలో మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో పొజిషన్ క్యారీ చేయడం రిస్కీ అవుతుంది ఏదైనా. ఎందుకంటే మీరు బుల్ అనుకుంటుంది బేర్ అవుతుంది, బేర్ అనుకుంటుంది బుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిల్వర్. సిల్వర్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇక్కడ బౌన్స్ వచ్చినట్టు కనబడుతుంది. ఒకటి మనం 1 day క్యాండిల్లోకి వెళ్దాం. సేమ్ ఉంది, కన్సల్టేషన్ అయిపోతే నెక్స్ట్ 2-3 months ఇది చేయడానికి ఏమీ లేదు. ఏదైతే ఉందో ఇది కన్సల్టేషన్ చేయాలన్నమాట ఇంకొంచెం. సో యాక్చువల్లీ ఈ ఏరియాలో కన్సల్టేషన్ వెళ్ళిపోతే కరెక్ట్గా మనకి లెవెల్ దొరికేసింది పైకి. కానీ ఇదేం చేసింది అంటే ఇక్కడ ఈ ఏరియా కట్ చేసింది కదా, మనం ముందే మాట్లాడుకున్న ఏరియాలో చెప్పిన ఇక్కడ కట్ చేస్తుంది కదా వస్తే. సో టైం ఫ్రేమ్ మారిపోయింది. సో నెక్స్ట్ ఇంకో 3-4 months ఎక్స్ట్రా కాంప్లెక్స్ కరెక్షన్ టైప్ ఏదో ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్తుందా చూద్దాం. పైకి వెళ్తే ఫాల్స్ మూవ్ అనే కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే గోల్డ్. గోల్డ్ ఫ్యూచర్స్ ఇంటర్నేషనల్. సో ఇది కూడా అంతే, సేమ్ కన్సల్టేషన్ లెవెల్లో ఉంది ఇది. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి మనం చూసుకుంటే ఎంత కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఏరియా మనకు వచ్చింది ఏంటంటే 29 January లాస్ట్, అంటే ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై. దీని సంగతి ఏంటి అంటే జూన్ జూలై టైంలో తెలుస్తుంది. ఈ క్యాండిల్ ఇక్కడ ఉండిపోతాయి. అసలు ఈ ఏరియాలో కన్సల్టేషన్ చేస్తే జూన్ జూలైలోనే మనం దీన్ని చెప్తాం. సో ఇది ఏంటంటే ఇదైతే బేర్ కాదు, నిఫ్టీ లాగా ఇది బేర్ కాదు. ఇది జస్ట్ మధ్యలో వచ్చిన కరెక్షన్ ఒకటే, కానీ దీని ట్రెండ్ బుల్లే పైకే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం.
సో ఇందాక నిర్వాణ ట్రేడ్లో మీకు చెప్పాను కదా, లాస్ట్ 1 year 1.5 yearలో ఎలా తెలిసిపోతుంది అసలు ఏంటి అని. ఆ స్టాక్స్ ఏంటో చూద్దాం. కేపీఐటీ టెక్ నన్ను చాలా మంది అడిగారు అది. చాలా యావరేజ్లు ఎక్కడ ఏం చేశారు, ఎన్ని యావరేజ్లు చేశారు అని. సో కేపీఐటీ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఇది యావరేజ్ చేయదు, దీనిలోంచి ఎగ్జిట్ అయిపోండి అనేసి మనకి ఎక్కడ తెలుసా, ఈ ఏరియాలో చెప్పారు. ఈ ఏరియాలో ఎలా తెలిసింది అనేది యాక్చువల్లీ నిర్వాణ ట్రేడర్ ప్లస్ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్. సో ఆ తర్వాత ఎవరైతే వచ్చారో అందరూ ఏంటి, ఈ ఏరియాలో మొత్తం మీకు యావరేజ్లు చేస్తూనే వచ్చారో ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చింది. సో అదే మీకు కరెక్ట్గా అనాలిసిస్ తెలిసి ఉంటే ఈ ఏరియాలో మీరు అవుట్ అయిపోతారు కదా. ఓకే, ఈ ఏరియా చూసారు కదా, అరౌండ్ 1700, 1600, 1500. ఓకే, దీన్ని మొత్తం మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో దాచుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, ప్లస్ దీంతో పాటు ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. అసలు ఈ బ్యాంక్ గురించి అసలు నెగిటివ్ న్యూస్ అనేది ఉంటుందా? ఏదో మనకు వచ్చింది ఒకటి తప్ప, కానీ ఇందులో మనకు ఎప్పుడు తెలిసింది ఈ ఏరియాలో తెలుసు. ఓకే, ఈ స్టాక్లో మనం ఉండకూడదు అని ఇక్కడ December 2025 డిసెంబర్ లాస్ట్లో ఈ ఏరియాలో తెలిసింది. ఇక్కడ మనం అసలు ఉండకూడదు ఈ స్టాక్. సో అది ఎలా తెలుస్తుంది? అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్. సో చాలా మంది ఏంటి అంటే బేసిక్స్ రాకుండా ఈ నిర్వాణ ట్రేడ్ డైరెక్ట్గా అటెండ్ అయిపోతారు, చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ముందే చెప్తున్నాను, నిర్వాణ ట్రేడ్ రావద్దు బేసిక్స్ రాకపోతే. ఓకేనా, అది అర్థం కాదు. అనవసరంగా మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. ఏదో చేసేద్దాం అనుకుంటే అవుతుంది, దానికి కంపల్సరీ బేసిక్స్ కావాలి. సో ఈ స్టాక్ ఏదో న్యూస్ ఏదో వచ్చింది, ఇంత పడిందని మనకి ఇక్కడే తెలుస్తుంది. ఏదో జరుగుతుంది ఇందులో. ఎలా తెలిసింది అంటే అదే అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్, అందులో చెప్తాను. ఓకే, సో మన బేసిక్ కోర్స్ నడుస్తుంది. నెక్స్ట్ మండే టు ఫ్రైడే డైలీ క్లాస్ 1 hour, ఈవినింగ్ అనమాట 9 to 10 PM. ఓకే, 1500 మీరు ఒక్కరికి పే చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్యాపీగా నేర్చుకోండి. మంచి ప్రీమియం క్వాలిటీ అనాలిసిస్తో చెప్తాను. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింక్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, చాలా మందికి నాలెడ్జ్ కావాలి. థ్యాంక్ యూ.